अध्यायः अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः। సంజయ ఉవాచ, నేను చెప్తాను పలకండి. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. మొదటి అధ్యాయం అంతా అర్జునుడి యొక్క విషాదమే. అందులో కృష్ణుడు ఎక్కడ కనిపించాడు, అంటే సాక్షిగా ఉన్నాడు, అన్ని వింటూ చూస్తూ ఉన్నాడు. చెప్పాను కదా, ఒక మంచి మానసిక వైద్య నిపుణుడులాగా. మానసిక వైద్యం, మానసిక రోగానికి వైద్యం చేసేవాడట. ఏం చేయాలి? ముందు అబ్జర్వేషన్, అంటే గమనించాలి. ఎవరిని? రోగిని గమనించాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటల్లో ఏమి దాగి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మోహంలో ఉన్నప్పుడు తన లోపల ఉన్నదే తాను తెలుసుకోలేడు, ఉన్నది ఉన్నట్టు వ్యక్తం చెయ్యలేడు. ఎందుకు? మోహం కప్పేసింది కదా జ్ఞానాన్ని. అందుకని ఏం చెప్తాడు? తన మనసులో తనకు ఏముందో తను తెలియక మోహం వల్ల ఏమిటేంటో మాట్లాడతాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం సాధ్యము కాదు కదా. ఇప్పుడు అర్జునుడు చెప్పినటువంటి దీంట్లో నాకు విజయం వద్దు, నాకు అసలు కాంక్షే లేదు, ఏది విజయం పైన, రాజ్యం ఎందుకు, అదెందుకు, ఇదెందుకు అంటాడు. అది నిజమా? అసలు నిజం కాదు. అతను సుక్షత్రియుడు, వీరుడు, విజయం సాధించాలి అనుకుంటున్నాడు. వీళ్ళందరినీ తుక్కుగా ఓడించాలి అనుకునేవాడు. అవునా కదా? అలాంటి వాడికి నాకు విజయం వద్దు అనే మాట సత్యం అవుతుందా? కాదు. సడన్ గా ఎంత మార్పు ఎలా వచ్చింది అనంటే ఏమి లేదు, యాటిట్యూడ్ లో మార్పు వచ్చింది, దృష్టిలో మార్పు వచ్చింది. ఎప్పుడైతే దృష్టిలో మార్పు వచ్చిందో అదే సిచ్యుయేషన్, అదే సందర్భంలో వేరొక రకంగా కనిపిస్తుంది. కృష్ణుడు కూడా గీతాబోధ చేసే పరిస్థితులు ఏం మార్చలేదు, ఇతని దృష్టినే మార్చాడు. అందుకే అన్నారు పెద్దలు ఏమని, ఓ మానవుడా, సృష్టిని ఏం మార్చక్కర్లేదు, నువ్వు నీ దృష్టిని మార్చుకో అని. సో గీత అంతా బోధించేది ఒక్క విషయమే. మరి అర్జునుడికి ఏమైంది సడన్ గా? చెప్పాను కదా, తమస్సు ఒక రకంగా శోకం, మోహం తమస్సులోకి దిగజారుస్తుందన్నమాట. ఎంత మంచి శక్తివంతుడైనా, తర్వాత సామర్థ్యం ఉన్నా, ప్రజ్ఞావంతుడైనా శోకం ఆవహించేటప్పటికీ తమస్సులోకి వచ్చేస్తాడు. అలాంటిది సమోగుణాలు పడేసి శోకం అనేది తామసిక లక్షణం. దుఃఖం వేరు, శోకం అంటే ఏంటి? ఇంకా దిగజారిపోవడం. విషాదం అని చెప్పాడు కదా, ఇంకా దిగజారుతాడు. అప్పుడు తమస్సులోకి వచ్చినప్పుడు పూర్తిగా దృష్టి కప్పివేస్తుంది, రివర్స్ లో కనిపిస్తాయి అన్ని. ఇప్పుడు అర్జునుడు కనిపించింది అన్ని రివర్స్ లో కనిపించింది మొత్తం కదా. అందుకని దాన్ని తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏది, తన దృక్కోణం ఏదైతే ఉందో దాన్ని సమర్థించుకోవడానికి ఎంత ఆర్గ్యూ చేశాడో ఆయన కదా. యుద్ధం చేస్తే ఏ రకంగా పర్యవసానాలు ఉంటాయి, సమాజంలో దాని యొక్క మరి ప్రభావం ఎంతకాలం ఉంటుంది, ఎంతమందిని ప్రభావితం చేస్తుంది, ఎంత సమాజం పాడైపోతుంది అని చిత్రీకరించాడు. అంటే సమాజం పైన తనకు అంత సామాజిక స్పృహ అంటారు చూడండి, అది ఉన్నవాడుగా అని చెప్తున్నాడు. మనం ఎందుకు చెయ్యాలా తప్పు? వాళ్ళకంటే బుద్ధి లేదు, వాళ్ళకి రాజ్య లోభము చేత వాళ్ళు యుద్ధం చేయాలని ఉత్సాహపడుతున్నారు. తెలిసి మనం ఎందుకు తప్పు చెయ్యాలి? కులక్షయం ఎందుకు చెయ్యాలి? కులక్షయం వల్ల పాపం వస్తుంది, అంతే కదా, నరకంలో పడిపోతాం.
నరకంలో పడిపోతే పైగా వయం వయం అంటున్నాడు, కృష్ణుడు కూడా కలుపుకొని చెప్తున్నాడు. మనం ఎందుకు చెయ్యాలి, నరకంలో పడిపోతారని శాస్త్రం చెప్తోంది. వీడే నరకంలో పడిపోతే ఇక పితృలోకంలో ఉండే పెద్దలకు పితృతర్పణాలు చేసేవాడు ఎవడు? వాళ్ళు కూడా ఏమవుతున్నారు, పతంతి పితరో హేష, పితృదేవతలు కూడా పతనమైపోతుంటారు పోతారు మనం చేసినటువంటి ఈ దుష్కృత్యం వల్ల, చేయబోయే యుద్ధం వల్ల. సో భవిష్యత్ తరం తర్వాత ఇంతకు ముందున్నటువంటి తరం, ఇద్దరికి మనం, రెండు తరాల వారికి మనం హాని చేయబోతున్నాం ఈ యుద్ధం వల్ల. చాలా ఘోరమైనటువంటి పని ఇది. కుల ధర్మాలు శాశ్వతంగా పోతాయి. జాతి ధర్మం, కుల ధర్మం రెండు ఒకే కులం. కులం అంటే వాళ్ళ వంశాజ, జాతి అని అంటే ఈ బ్రహ్మక్షత్రియ ఇది కాదు, అలా రెండుగా చెప్పారు. ఏదైతే మొత్తానికి ఆ రోజుల్లో ప్రతి వారికి కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు వాళ్ళ వంశానికి ఉన్నాయి, ఇన్ టోటల్ ఆ జాతికి ఉంటాయి, ఎవరికి వారికి ఉంటాయి వంశాచారాలు అని, జాతి ధర్మములు ఉంటాయి. అవునా? సో ఇవన్నీ కూడా ఏమిటంటే కూకటి వేళ్లతో పెకిలించబడిపోతాయి. ఎందుకని? ఆచరించేవాడు లేకపోవడం వల్ల తర్వాత తరాలకి అందవు కదా, అందరూ చచ్చిపోతారు వీళ్ళంతా. టార్చ్ బేరర్స్ ఆఫ్ ద కల్చర్ ఉండరు ఇంకా, అంటే ఈ సంస్కృతిని అందించేటువంటి వాళ్ళు ఉండరు. ఎందుకు? వీళ్ళు చచ్చిపోతే తర్వాత వాళ్ళకి ఏమొస్తుంది? దానివల్ల ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు, స్త్రీలు చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు. సో ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాడు అర్జునుడు. కారణం ఏంటంటే ఇటు సంసారము గాని అటు సమాజము గాని ఈ రెండు కూడా స్త్రీ యొక్క పవిత్రత వల్ల నిలబెడతాయి సమాజాన్ని, కుటుంబాన్ని. ఏ స్త్రీ తన పవిత్రతతో ఇటు సంసారాన్ని, సమాజాన్ని నిలబెడుతుందో ఆ స్త్రీలు దుష్టులైనప్పుడు, వాళ్ళ యొక్క హద్దు మీరినప్పుడు, విశృంఖలంగా ప్రవర్తించినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? సంసారం నాశనం, సమాజం నాశనం, రెండు నాశనమే. అంటే పురుషుడు యొక్క రోల్ లేదు ఆ సమాజంలో, స్త్రీకి ఎక్కువ బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వంశ పవిత్రతను కాపాడేది స్త్రీయే. అందుకు ఆ రోజు వివాహ వ్యవస్థ కూడా ఏరి కోరి మంచి సంస్కారవంతులే చేసుకునేవాడు. ఈ మోహంలో పడటం, ప్రేమలో పడటం, కింద పడటం లేదు ఆ రోజుల్లో. కాబట్టి సంస్కారవంతుల్ని ఎంపిక చేసుకుని అలా కుల ధర్మాలు, వంశధర్మాలు నిలబెట్టారు స్త్రీలు ఆ రోజుల్లో. అందుకే స్త్రీ బాధ్యత చాలా పవిత్రమైనది, ఉదాత్తమైనది హిందూ ధర్మంలో. అందుకని అర్జునుడు ప్రత్యేకంగా ఆ విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఈనాడైనా ఏనాడైనా అదే, ముఖ్యంగా హిందూ ధర్మంలో. అందుకు వీళ్ళు కనుక దుష్టులైతే వర్ణ సంకరం జరిగిపోతుంది. ఏ వర్ణం వారు ఆ వర్ణంలో పుట్టరు. వర్ణ సంకరం అయిపోతే, వర్ణ సంకరం అంటే తెలుసుగా, సంకర జాతి. ఇప్పుడు అన్ని సంకర జాతి, సైంటిస్టులు పుణ్యమా అని కూరగాయలు సంకరం, అవునా? పశువులు శంకరం కాదు సంకరం. శంకరం అయితే బాగానే ఉంటుంది. శంకరం అంటే శుభం, శం అంటే శుభం, శంకరుడు. సం అంటే సంకరం, కూరగాయలు సంకరం, ఆకుకూరలు సంకరం, పళ్ళు సంకరం, పశువులు సంకరం, మనుషులు కూడా సంకరం. హైబ్రిడ్ కాదు, హైబ్రిడ్ పోయి లో బ్రీడ్ వచ్చేసి, అవునా? నాణ్యత పోయింది, పసలేదు వేటిల్లో కూరగాయల్లో, పళ్ళల్లో అప్పట్లాగా ఉండే రుచి కానీ, వాటి యొక్క రసము కానీ, ఆ వాల్యూస్ అవి కూడా లేవు. ఎందుకంటే సంకర జాతి. మనుషులు కూడా సంకర జాతి అయినప్పుడు ఏదే ఉండదు వాళ్ళల్లో. ఇప్పుడు అలాంటి ప్రోడక్ట్సే వచ్చేసాయి. ఇది చాలక ఇంకేమిటి, టెస్ట్ ట్యూబ్ బేబీలు, ఆ బేబీలు, ఈ బేబీలు, ఇంజక్షన్లు ఎక్కించుకోవడం. అబ్బాయి ఎంత ఘోరమైన పరిస్థితో! పశువులకి ఇంజక్షన్లే, మనుషులకి ఇంజక్షన్లే. ఎక్కడుందండి సహజమైనటువంటి జీవనం? అంతా కృత్రిమమే, అవునా? సో అప్పుడు మైండ్ సెటప్ ఎలా ఉంటుంది, ఆలోచనలు ఎలాగ ఉంటాయి?
అవునా కాదా? ఒక ఒక పద్ధతిలో పెరిగిన వారు, ఒక క్రమంగా మంచి విధానంలో పుట్టినటువంటి వారు క్వాలిటీ వేరు. ఉమ్. కాబట్టి ఆ క్వాలిటీ పోతుంది, మానవ జాతిలోనే క్వాలిటీ తగ్గిపోయింది. ఈ రకంగా అయినప్పుడు ఏం జరుగుతుంది దానివల్ల? సమాజానికి, వ్యక్తికి, కుటుంబానికి అంతా అరిష్టమే. కాబట్టి ఈ మహత్ పాపం, మనం పెద్ద పాపాన్ని చేసిన వాళ్ళు అవుతాం కృష్ణ. దేనికి? అల్పమైన రాజ్య సుఖం కోసం ఇంత పాపానికి ఒడిగట్టాలా? మన స్వజనులు మనం చెప్పుకోవాలా అంటాడు. అందుకని నేను డిసైడ్ చేసేసుకున్నాను, ఏమిటి? అప్రతీకారం. నాకు ప్రతీకారం బుద్ధి లేదు. నేను శస్త్రాన్ని పట్టుకోను, పట్టుకోకుండా ఊరికే ఉంటాను. వాళ్ళు వచ్చి నన్ను చంపినా నాకేం అదే క్షేమతరం భవేత్, అదే నాకు క్షేమం. ఈ క్షేమం మోక్షం. క్షేమం మోక్షం రెండిటికి తేడా ఏంటి? భౌతికమైన ప్రయోజనం వస్తే క్షేమం, మోక్షం అంటే ఆధ్యాత్మికమైన లక్ష్యం అందుకున్నప్పుడు మోక్షం. ఇప్పుడు అర్జునుడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు? క్షేమం. తన క్షేమం తానే చెప్పుకుంటున్నాడు కదా. కానీ తర్వాత భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, నీ క్షేమం ఏమిటో నీకు తెలియదు, అది నేను చూసుకోవాల్సిందే అంటాడు. ఎక్కడ? 9వ అధ్యాయంలో వస్తుంది, యోగక్షేమం మహామ్యహం. ఇంకా అంత శరణాగతి రాలేదు పూర్తిగా, ఇంకా తన ఆర్గ్యుమెంట్ లోనే తాను ఉన్నాడు. అందుకని ఇదే నాకు క్షేమం అని డిసైడ్ చేసేసుకుని చెప్పేసి ఏమంటాడు? రథోపస్థ ఉపావిశతం. రథికుడు కూర్చునే చోటు కాకుండా వెనక ఉంటుంది కదా, అక్కడ చెతికిలబడ్డాడు. విసృజ్య సశరం చాపం. దీన్ని అస్త్ర సన్యాసం అంటారు. సో మొదటి అధ్యాయంలో అస్త్ర సన్యాసం, భగవద్గీత చివరి అధ్యాయం మోక్ష సన్యాసం, మధ్యలో కర్మ సన్యాసం వస్తుందన్నమాట. సో ముందు అస్త్ర సన్యాసం చేశాడు, అంటే చేయవలసిన కర్తవ్యాన్ని చేయకుండా చతికిలబడ్డాడు. ఇదే అస్త్ర సన్యాసం అంటే. అంతేగా ఎవరైనా వాళ్ళు ఆ టైంలో చేయవలసింది చేయకుండా వదిలేయడం, ఇది. అలా అయ్యేటప్పటికి పైగా శోక సంవిఘ్న మానస, ఏమైంది? శోకముతో నిండిపోయింది మనస్సు పూర్తిగా. సంవిఘ్నం అన్నాడు, శోకములోనే ఆయన మునిగిపోయాడు. అలా మునిగిపోయి ఏం చేయాలి? ఏం చేసేది లేదు. ఆ సమయంలో ఏం జరిగింది అనే విషయాన్ని మనకి ఎవరు చెప్పాలి? సంజయుడు చెప్పాలి. చెప్తూ ఉన్నాడు సంజయుడు. సంజయమువాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు చెప్పాడు, తథా ఆ ప్రకారంగా కృపయావిష్టం అశ్రుపూర్ణ ఆకుల ఈక్షణం విషీదంతం. అలా కృపచేత ఆవహించబడిన వాడై, కృప ఆయన ఏం చేసింది? కరుణ అనేది ఆవహించిందట. అశ్రుపూర్ణ ఆకుల ఈక్షణం అంటే అతని చూపులు కూడా ఏమైంది? అశ్రుపూర్ణ అంటే కళ్ళంతా నీళ్లతో నిండిపోవటం వల్ల చూపులు కూడా వ్యాకులమయ్యాయి. సరిగ్గా క్లియర్ గా చూడలేకపోతున్నాడు. కళ్ళ నిండా నీళ్లు నిండితే ఎలా ఉంటుంది? బూసులు బూసులుగా ఉండి సరిగ్గా చూడలేడు. వ్యాకులం అయిపోయినాయి అతని నేత్రములు కూడా. విషీదంతం, విషాదగ్రస్తుడైపోయాడు. అలాంటి అర్జునుడు ఇదం వాక్యం వాచ, ఈ వాక్యాల్ని పలుకుతూ ఉన్నాడు. ఎవరు? మధుసూదన. ఈయనకి అనేక పేర్లు ఉన్నాయి కృష్ణుడికి. మధుసూదనుడు ఒక పేరు. మధు అనేవాడు ఒక రాక్షసుడు అండి. ఆ రాక్షసుడిని సంహరించాడు కాబట్టి కృష్ణుడు మధుసూదనుడు. అంటే చెప్పబోయేదానికి ముందు కాళ్ళే మధుసూదన
నువ్వు మధు అనే రాక్షసుడిని చంపావు కానీ సోదరులు చంపలేదు కదా. నన్నేమో సోదరులు చంపమంటున్నావు, నువ్వేమో రాక్షసుడు నేనైతే రాక్షసులను అయితే నేనే సంహరించేవాడు. వాళ్ళు స్వజనులు నా వాళ్ళు కదా, నా వాళ్ళని చంపమని ఎలా కుదురుతుంది? రాక్షసులు లేదని చంపిస్తాను. కాబట్టి ఓ మధుసూదన అని చెప్పబోతున్నాడు ఇంకా అని. ఈయన ఏం చేశాడని సంజయుడు చెప్పాడు. ఇక కృష్ణుడు దానికి రెస్పాండ్ అవ్వాలి కదా, సమాధానం చెప్పాలి కదా ఈ స్థితిని. ఈ అధ్యాయము సాంఖ్యయోగం అని చెప్పబడుతోంది. సాంఖ్యం అనగానే సంఖ్య శాస్త్రం ఉంటుంది వేదాంతముతో ముందుగా, దానికంటే కొంచెం ముందు సాంఖ్య శాస్త్రం, సాంఖ్యయోగం అనేటువంటిది ఉంది. అది చాలా పురాతనమైనటువంటి ఓ శాస్త్రం. ఇది కాదు ఇక్కడ చెప్పే సాంఖ్యం, అది కాదు. ఇక్కడ సాంఖ్యం అనే దానికి ఏం చెప్పారంటే, ఏ తత్వశాస్త్రమైనా సరే ఆ తత్వశాస్త్రానికి ఒక లాజిక్ ఆఫ్ థాట్, అంటే ఒక ఆలోచన విధానానికి ఒక హేతువు అనేది ఉంటుంది. హేతుబద్ధమైన ఆలోచన విధానము కలిగినటువంటి తత్వశాస్త్రం. ఆ హేతుబద్ధమైన ఆలోచన విధానమే ఇక్కడ సాంఖ్యం. ఆలోచనకి ఒక హేతు ఉండాలి, హేతుబద్ధమై ఉండాలి. ఏ తత్వశాస్త్రమైనా ఇల్లాజికల్ థాట్ అనేటువంటిది ఎప్పుడు తత్వశాస్త్రములో ఉండదు, ఏ తత్వములో కూడా. దేని దగ్గర లాజిక్ దానికి ఉంటుంది, అవునా? సో ఇప్పుడు ఈ అధ్యాయములో భగవంతుడు ఆయన చెప్పడం మొదలెడతాడు. అక్కడ 11వ శ్లోకం నుంచి అసలు గీతాబోధ మొదలైంది. ఇంకా అర్జునుడి విషాదం కంటిన్యూ అవుతోంది. అయితే ఇక్కడ మీరు అడగవచ్చు, ఇంకా విషాదము కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు దీనికి సాంఖ్యయోగాన్ని అని పేరు ఎందుకు వచ్చింది, సాంఖ్యంలో ఎందుకు చేర్చారు దీన్ని అంటే, మొదటి అధ్యాయంలో అర్జునుడి విషాదము తమస్సు ఆవహించి చతికిలబడటంతో పూర్తయింది. రెండవ అధ్యాయంలో కూడా విషాదం ఉన్నప్పటికీ అర్జునుడు చతికిలబడ్డవాడు కాస్త కొంచెం పైకి లేచి మోకాళ్ళ మీద లేచి దండం పెడతాడేమో కృష్ణుడికి. అక్కడ శరణాగతి భావాన్ని వ్యక్తం చేస్తాడు. కాబట్టి తేడా ఉంది. అర్జునుడిలో శరణాగతి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? దానికి కారణం ఏంటంటే, కృష్ణుడు ఒక ఇంట్రావీనస్ ఇంజెక్షన్ వేస్తాడు. ఇంట్రావీనస్ ఇంజెక్షన్ అంటే తెలుసుగా మీకు, నరాలకు వేస్తాడు, కండకు కాకుండా. ఆ ఇంజెక్షన్ వేసాడు. దానివల్ల తమస్సులో కూరుకుపోయినటువంటి అర్జునుడు కాస్త తట్టి లేపినట్లయిపోయింది. కాస్త ఏడుస్తూ అయినా ఒక మంచి పని చేశాడు, అవునా? అర్జునుడి యొక్క స్థితిని సంజయుడు మళ్ళీ చెప్తున్నాడు. ఇంతకు ముందు కూడా చెప్పాడు, అది కృప అని. ఇప్పుడు కూడా కృపయావిష్టం అని అంటున్నాడు సంజయుడు మాత్రం. అంటే కృప చేత అతని మనస్సు ఏమైపోయింది, కరిగిపోయింది. అంటే కృప అంటే కరుణ లేక జాలి మొదలైన మంచిదే కదా, కృప అనే లక్షణం మంచిదే కదా. మరి దాన్ని ఎందుకు ఇలా నెగిటివ్ గా చెప్తున్నారు? కరుణ మంచిదే, కృప కలిగి ఉండటం మంచిదే, కరుణ అని జాలి. అయితే ఎవరిపైన జాలి చూపించాలి, ఎప్పుడు జాలి చూపించాలి, అది ముఖ్యం. గురుదేవులు మిస్ప్లేస్డ్ కంపాషన్, మిస్ప్లేస్డ్ పిటీ, అది డేంజరస్, అంటే ప్రమాదకరం కదా. ఓ దుష్టుడు ఓ దుర్మార్గుడు ఉన్నాడు. దుష్టుడు దుర్మార్గుడి పైన జాలి చూపిస్తే ఏమవుతుంది, కరుణ చూపిస్తే ఏమవుతుంది? వాడు విజృంభిస్తాడు, నీ పైనే వచ్చి చెయ్యి పెడతాడు. భస్మాసురుడు మనకు తెలుసు, భస్మాసురుడు ఏం చేశాడు? పాపం శివుడు బోళా శంకరుడు వరం ఇస్తే ఉండు ఇది నిజమో కాదు తెలుసుకుంటా అని శివుడు నెత్తిమీ చేయి పెట్టబోయాడు. అలా పాపం శివుడు ప్రమాదాలు తెచ్చుకుంటే విష్ణు భగవాన్ రక్షిస్తూ ఉంటాడు. అందుకని అలా కరుణ అనేటువంటిది అందరిపైన చూపించకూడదు. తర్వాత సమయం సందర్భాన్ని బట్టి కూడా చూపించాలి.
అవునా కదా? వాడు బాధపడుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు పాపం అన్న అలాంటి వాడు అయ్యో పాపం అని జాలి చూపించవచ్చు. నువ్వు యుద్ధ రంగంలో ఎదురుగా చంపబోతున్న వాడి పైన కరుణ చూపిస్తావా? పై దుర్మార్గం దుష్టులు వాళ్ళు ఎన్ని చేయాలో అన్ని ఆతతాయిలని తానే అన్నాడు. ఆతతాయిల పైన కరుణ చూపించకూడదు, వాడిని వెంటనే చంపేయాలని శాస్త్రం చెప్పింది. ఎవరిపైతే కరుణ చూపించకూడదో వాళ్ళపైన కరుణ చూపిస్తే అదేమవుతుంది? హానికరం అవుతుంది. అవునా? కాబట్టి కృపయా ఇష్టం, ఈ కృప సరి అయింది కాదు ఎవరిపైన ఎప్పుడు అనేది నిర్ణయించి. అది ఇప్పుడు అర్జునుడు మోహగ్రస్తుడైపోయాడుగా. సో మోహం వల్ల విచక్షణ పోయింది కాబట్టి జాలి పడుతున్నాడు. నా వాళ్ళు నా వాళ్ళు నా అశ్రుపూర్ణాకులే క్షణం. కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు ఒక నీటి బొట్టు కూడా కిందికి ఆరట్లేదు. ఇలా కళ్ళు తుడుచుకోవటం, గిర్చీఫ్లు అవసరం లేవు. ఊరి కళ్ళు నీళ్లు నిండాయి అంతే, బయటికి రావట్లే. అంటే లోపలే ఉంది, అది నీళ్లు రావట్లే. అది ఒక రకమైన స్థితి. ఎందుకంటే మగవాడు కదా, ఆడవాళ్ళలాగా ఇలా తుడుచుకుంటూ చీదుకుంటూ అది ఎలా ఉండదు. ఆడవాళ్ళు అయితే వచ్చి చోకాలు పట్టి చీదుకోవచ్చు. ఎంతైనా వీరుడు కదా, అందుకని లోపలే ఉండదనమాట. హృదయం అంతా శోక సంవిగ్ధ మానస అన్నాడు. అందుకే హృదయం అంతా బరువెక్కిపోయింది కాబట్టి పాపం నిలబడలేక చతికిల పడ్డాడు, అంతే కదా. అందుకని కన్నీళ్ళ నీళ్ళు వస్తాయి కానీ కారట్లేదు. ఆ జాలి కరుణతో ఎలాగైపోయాడు, విషీదంతం. ఇది విషాదంలో పడ్డాడని ఇప్పుడు చెప్తున్నాడు ఎవరు? సంజయుడు. సో మోహం వల్ల శోకం, శోకం వల్ల విషాదం. సో విషాదం అనేది దుఃఖం యొక్క ముదిరిన స్థితి. తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్లు ముందు కాస్త బాధ, ఓ దుఃఖం, తర్వాత అదేమవుతుంది? శోకం అయ్యి ఆ తర్వాత విషాదంగా మారిపోతుంది. విషాదం అంటే ఇంకా పూర్తిగా దిగజారినటువంటి స్థితి. ఏమిటండి, మహావీరుడు ఎక్కడా, అర్జునుడు ఎక్కడా, విజయుడు ఎక్కడా? ఈ పరిస్థితి ఏమిటి కదా. కాబట్టి ఇలాంటి అర్జునుడిని కృష్ణుడు కూడా ఎప్పుడు చూడలేదు ఈ స్థితిలో. అందుకనే కృష్ణుడికి ఏమైపోయిందంటే అర్జునుడి యొక్క ఈ స్థితిని చూసి కాస్త నవ్వు వచ్చిందట. ఆయన కృష్ణ పరమాత్మ కదా, ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు, చిరునవ్వుతోనే ఉంటాడు ఆయన. ఈ ఏమిటో పిల్లి ఎలుకకు ప్రాణ సంకటం అయితే పిల్లికి చలకాటం. ఈయనేమో ఏడుస్తూ శోక సంవిగ్ధ మానస అయినప్పుడు కృష్ణుడేమో చిరునవ్వు నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు? కృష్ణుడు చిరునవ్వుకి మంది అనేకమైన కారణాలు చెప్తారు. ఎవరు పాత్ర ఉందంటే వాడి కారణాలు చెప్పుకుంటారు. ఊరికి నాకు అనిపించింది ఏంటంటే, ఈయన జగద్గురువు కదా, జగత్తుకి అంతటికీ కూడా ఒక మంచి ఉపదేశాన్ని, ఒక శాస్త్ర పద్ధతిని, జీవన విధానాన్ని తెలపడానికి నిమిత్త మాత్రుడుగా ఎవరిని చేసుకున్నాడు? అర్జునుడే చేసుకున్నాడు. ఎందుకంటే నారాయణుడు ఈయన, నరుడైన కదా. అర్జునుడిలో ఆ లక్షణాలు ఉన్నాయి, సాత్విక లక్షణాలు ఉన్నాయి. అయితే ఈ సాత్వికత తాత్కాలికంగా ఏమైపోయింది? తమస్సుతో, రజస్సుతో కప్పివేయబడింది. తాత్కాలికం, మూడ్స్ అంటారే, మూడ్స్. తాత్కాలికంగా తమస్సు వచ్చేసింది. ఆ తమస్సులో ఉండేవాడిని ఏం చేయాలి? కాస్త తట్టి రజస్సులోకి రానివ్వాలి. ఆ రజస్సులోకి వచ్చిన తర్వాత ఆలోచించి మళ్ళీ నెమ్మదిగా సాత్విక మూడ్లోకి వచ్చేస్తాడు. ఏమండి, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్, అంటే కొద్ది సమయంలోనే ఈ మూడ్స్ ఇలా మారిపోతాయా? మారిపోతాయి, మారచ్చు. లైట్ ఆన్, లైట్ ఆఫ్ ఎంతసేపు పడుతుంది మీకు? అంతే, కొద్ది సమయమే. అలాగే ఈ మూడ్స్ అలాగా మారిపోతాయి, తొందరగా మారిపోతూ ఉంటాయి ఒకే మనిషిలో కూడా. అంతే, థాట్ ఛానల్ మారితే ఇది మారిపోతుంది. మీరు టీవీ ఛానల్స్ ఎంతసేపు మారుస్తారు? టిక్ అంటే ఆ ఛానల్, టిక్ అంటే ఈ ఛానల్. రావట్లా? వస్తుందా లేదా? అలాగే ఈ మూడ్స్ కూడా మారిపోతూ ఉంటాయి త్వరలోనే.
కాబట్టి ముందు బాగా ఉత్సాహంతో వచ్చినటువంటి వాడికి ఏ జాడ్యము లేని వాడు కాస్త మరి దిగజారిపోయాడు కొద్దిసేపట్లోనే. మరి దిగజారిన వాడు ఏమవుతున్నాడు? చతికిల పడిపోయాడు, ఏం చేతకాలేదు, ఇక నేను చెయ్యను అని కూర్చున్నాడు. అలాంటి విషాదగ్రస్తుడై తన కర్తవ్యాన్ని విస్మరించి ధర్మాన్ని అధర్మముగా భావించి ఇది పాపం 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 చేస్తున్నాం అనుకుని కదా ఇన్ని మాటలు చెప్పి చివరికి అస్త్ర సన్యాసం చేశాడు. అలాంటి వాడికే భగవద్గీత. అన్ని బాగా ఉండేవాడికి ఎందుకు? ఇంకోటి, అన్ని బాగా ఉన్నా నిజమైన బాగా ఏమిటో మానవుడికి తెలియదు. కర్మని చేస్తున్నా కర్మ బంధంలో గురి కాకుండా, కర్మబంధాన్ని చిక్కుకోకుండా ఎలా కర్మలు చేయాలో కూడా తెలియదు కదా. ఈ మొత్తం ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్ ఏమిటి? కర్మతత్వం, కర్మ సిద్ధాంతం ఏమిటి, కర్మ ఎలా చెయ్యాలి, ఏ దృష్టితో చెయ్యాలి, ఇదంతా అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకొని చెప్పాలి ఇప్పుడు లోకానికి. అవునా కాదా? అందుకని ఇదంతా జరిగింది. ఒక రకంగా మానవ శ్రేయస్సుకే అర్జున విషాదం, మానవ కళ్యాణానికే అర్జున విషాదం. ఇప్పుడు అదే సామాన్యుడికి విషాదం వచ్చింది అనుకోండి, ఎవరు పట్టించుకోరు వాడిని. ఈయన కురుక్షేత్ర మహాసంగ్రామంలో మధ్యలో కూర్చుని ఇంకాసేపు ఇలా యుద్ధం జరగబోతున్న సమయంలో ఇలా విషాదగ్రస్తుడైతే కృష్ణుడు ఏం చేయాలి? అప్పుడు తప్పనిసరిగా అతన్ని లేపాలి తిరిగి. సో ఇదొక ఇండికేషన్, ఇదొక సూచన ఏమిటంటే భగవద్గీత కర్మక్షేత్రంలో కర్మరంగంలో ఉండేవాడికి భగవద్గీత. అదైనా ఎప్పుడు తన శక్తి సామర్థ్యాలు ప్రజ్ఞాపాఠవాలను మరిచి కదా విషాదగ్రస్తుడై తమస్సు ఆవహించి కర్తవ్యాన్ని చెయ్యలేక, కర్తవ్యం ఏమిటో తెలియక కన్ఫ్యూజన్ లో పడిపోయిన వాడికే భగవద్గీత కదా. అందుకే ఇదంతా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తున్నాడు? ఇంజెక్షన్ ఇస్తున్నాడు. మామూలుగా ఇంజెక్షన్ ఎప్పుడు ఇస్తారు తెలుసా అండి? మామూలుగా ఏ డాక్టర్ అయినా తొందరగా ఇంజక్షన్లు ఇవ్వడు, ముందు బిళ్ళలు ఇస్తాడు. బిళ్ళలు అంటే తెలుసు కదా, ఈ బిళ్ళ మింగు, ఈ బిళ్ళ మింగు. అది గనక సరిగ్గా పని చేయకపోతే అప్పుడు ఇది సరిపోదు నీకని వెంటనే లోపలికి తొందరగా ఎక్కేలాగా ఇంజక్షన్ ఇస్తాడు. అట్లాగా అర్జునుడి పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు బిళ్ళలు సరిపోవు, అందుకని ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ అంటే శరీరానికి కాదు, మనస్సుకి ట్రీట్మెంట్, మనస్సుకి బుద్ధికి ట్రీట్మెంట్. ఈ పరిస్థితిని కృష్ణుడు ఏ రకంగా డీల్ చేశాడో చూడండి. ఒక్కొక్కసారి కొంతమంది విషయంలో తెలివితేటలు ఉన్నవాళ్ళే కానీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోలేక ఈ రకంగా దిగజారిపోయినప్పుడు వాళ్ళకి మంచి మాటలు నెమ్మదిగా చెప్తే అర్థం కావు. మంచి మాటలు కానీ నెమ్మదిగా కన్విన్సింగ్ గా చెప్తే అప్పుడు అర్థం కాదు. కాబట్టి ఏం చేయాలి అంటే ఒక కొరడా దెబ్బ కొట్టినట్టు, ఓ చురక వేసినట్టు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుడు తన మొట్టమొదటి కొరడా దెబ్బ గుర్రాల పైన వేయలేదు, ఎవరిపైన వేశాడు? అర్జునుడి యొక్క మనస్సు పైన వేశాడు, కొరడ జలిపించినట్టుగా. అది అర్జునుడి కొరడా దెబ్బ లాంటిదే. అర్జునుడు లాంటి వాడికి ఏమిటి? శ్రీ భగవానువాచ కుతస్త్వాకశ్వలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవాను వాచ, భగవంతుడు ఇలా చెప్తూ ఉన్నాడు. సో అర్జునుడి పరిస్థితి ఏమిటి ఇప్పుడు? విషాదం, శోకగ్రస్తం. ఇది కరుణ. ఏం కరుణ? ఎవరిపైన చూపించకూడదో వాళ్ళపైన కరుణ చూపిస్తున్నాడు. ఇది అర్జునుడి యొక్క సహజ స్వభావము కాదు, ఇది ఆగంతకమై వచ్చి పడింది, అప్పటికప్పుడు వచ్చి పడింది. అవునా?
సో దానికి ఏం చేయాలి, వెంటనే దాన్ని తీసి పారేయాలి. ఎలా తీసిపారు, బాగా లోపలికి పోయింది ఆయన శోకం. ఇప్పుడు షేక్ అయిపోయాడండి. ఎంత శోకం అంటే మనిషి వణికిపోతున్నాడు. చెప్పలే, వేపదుష్ట శరీరమ్మే రోమహర్షశ్చ జాయదే, ఇప్పుగా పడిపోయింది. కాబట్టి లోపల నుంచి తీసేయాలి దాన్ని. ఎలాగూ, ఈయన అసమర్థుడు కాడు, గొప్ప ప్రతిభావంతుడు, గొప్ప సమర్థుడైన వాడు, హీరో ఆనాడు. అలాంటి వాడికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? దాని భాష వేరుగా ఉండాలి, ఆ పదాలు వేరుగా ఉండాలి. ఎంత చక్కగా చెప్తున్నా చూడండి భగవంతుడు. అర్జున, కుతస్త్వా ఇదం కస్మలం విషమే సముపస్థితం. ఎప్పుడొచ్చి ఏంటి నీకు ఇప్పుడు ఈ కస్మలము నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? కస్మలం, కస్మలం అంటే ఏంటి? కాలుష్యం, మాలిన్యం. సో అర్జునుడి యొక్క శోకము గాని విషాదము గాని ఏమిటి ఇప్పుడు? మాలిన్యము లాంటి. రెండవది, విషమే సముపస్థితం. ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది? విషమ పరిస్థితి, యుద్ధము జరగబోతుంది, పెద్ద సైన్యం అటుపక్క ఇటుపక్క ఉంది, ఇంకా బాణాలు వేసి కొట్టుకోవడమే. అలాంటి పరిస్థితి, విషమ పరిస్థితి కదండి.